మనం నిన్ననే మాట్లాడుకోవటం జరిగింది. తుఫాను వచ్చి వెళ్ళిపోయింది. సో, ఇప్పటి వరకు ఒకటి, ఇక్కడి నుంచి జరగబోయేది ఒక ఎత్తు ఉంటుంది. సో, ఇప్పుడు అన్నీ గూడా సహాయక చర్యలు అందించాలి. సమయానికి కరెంట్ వచ్చేలా చూడాలి. రహదారి బ్లాక్ అయిపోయినటువంటి రహదారుల్లో కూలినటువంటి చెట్లను తొలగించాలి. పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి వారికి సహాయ సహకారాలు అందించాలి. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవటం జరిగింది. సో, ఇప్పుడు ప్రభుత్వ పనితీరు ప్రాపర్‌గా తెలుస్తుంది అని చెప్పి మనం అనుకున్నాము. దానికి అనుకున్నట్లుగానే ప్రభుత్వం చాలా చక్కగా పనిచేస్తుందనే చెప్పుకోవచ్చు. పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి వారికి ఒక గంట అటు ఇటుగా ఫుడ్ ప్రాపర్‌గా అందుతుంది. ఉదయం పూట టిఫిన్‌లు గానీ, మధ్యాహ్నం భోజనం గానీ, రాత్రికి భోజనాలు గానీ అన్నీ పర్ఫెక్ట్‌గా అందుతున్నాయి. పునరావాస కేంద్రాల నుంచి తమ తమ నివాసాలకు వెళ్ళాలనుకుంటున్నటువంటి వారికి రూ. 3,000తో పాటుగా 25 కేజీల బియ్యం, కందిపప్పు, నూనె, పంచదార, ఉల్లిపాయలు ఇలా నిత్యావసర సరుకులన్నీ కలిపి ఒక కిట్‌లా ఇచ్చి పంపించమని చెప్పి చంద్రబాబు నాయుడు అధికారుల్ని ఆదేశించటం. దీనికి తగ్గట్టుగా కలెక్టర్లు గూడా దీనికి ఏర్పాట్లు చేసి వీటిని అమలు చేయడం జరుగుతుంది. పునరావాస కేంద్రాల నుంచి వెళ్ళేటువంటి వాళ్ళకి నిత్యావసర సరుకులన్నీ ఇచ్చి పంపిస్తున్నారు. సో, ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం చాలా చక్కగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటంతో పాటుగా చాలా పారదర్శకంగా పనిచేస్తుందనైతే చెప్పుకోవచ్చు.